చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, ఒక ఇంటర్న్షిప్ ఉంటే తప్ప జాబులు రావట్లేదని గవర్నమెంట్ గ్రహించి గవర్నమెంట్ రూల్ని ఫ్లెక్సిబుల్ చేశారు ఈ మధ్యన లాస్ట్ ఇయర్. ఏమని, మీరు చదువుతో పాటు 1 year 2 years మీరు చక్కగా ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి ఇండస్ట్రీకి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని చెప్పంటున్నారు. ఇది ప్రాపర్గా రన్ చేయకపోవడం వల్ల గవర్నమెంట్ ఇది ఈ రకంగా మనకి ఆ రూల్ ఏదైతే ఉందో మంచిది, గవర్నమెంట్ యూజీసీ చాలా మంచి ఉద్దేశంతో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇంటర్న్షిప్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి ముందుకు వచ్చింది గవర్నమెంట్. వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. బట్ నిజంగా చేసుకోగలిగితే డెఫినెట్గా అది మంచి అవకాశం. ఇట్లాగా ఎప్పుడైతే మీకు ఫ్రెషర్స్కి జాబ్ ఎందుకు రావట్లేదంటే, మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు 4 ఏళ్లలో చదివినటువంటి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని చూపిస్తే తప్ప ఫ్రెషర్కి జాబ్ వచ్చే ప్రసక్తే లేదు అసలు. ఏదో చదివి, ఏదో పీపీటీలు చదివి, ఏదో గంతులేసి పాస్ అయ్యి నాకు జీపీ 8 వచ్చింది 7 వచ్చిందంటే ఈ థియరిటికల్ నాలెడ్జ్కి, ఈ థియరిటికల్ సబ్జెక్ట్స్కి అసలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితే లేదు. మీరు దొంగ ప్రాజెక్టులు పెట్టినా ఎవడం నమ్మడం, దొంగ కోర్సులు ఇచ్చినా ఎవడం నమ్మడం. అందుగురించి ఏంటంటే మీరు నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్టులు చేసి ప్రాక్టికల్గా మీరు నేర్చుకున్నది అప్లై చేసి, అంతే కదా, నేను నేర్చుకున్నది అప్లై చేయాలి కదండి, అప్లై చేసి అటు ల్యాబొరేటరీ ద్వారా కానీ ఎక్స్పెరిమెంటల్ ద్వారా కానీ ఏదో రకంగా చేసి మీ యొక్క ప్రొఫైల్ని జాబ్కు వైపు, ఇండస్ట్రీ వైపు మీ ప్రొఫైల్ని మార్చుకోలేకపోతే జాబ్ వచ్చే ప్రసక్తి ఫ్రెషర్కి ఇంక ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పలేం మనం. అది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ నాడు జాబ్ ఏమని అంటాడు, నువ్వేమంటావు జాబ్ ఇస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు నువ్వు చెప్తావు. ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి, చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ కొట్టాయి, అంతే కదండి. చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే రెండింటికి సొల్యూషన్ వచ్చింది. ఆ చదువుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చి కాలేజీలో బెస్ట్ కాలేజీలో దొరికితే అదే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్తారు మీకు.